పిఏ గురించి కొన్ని నిజాలు చెప్పుకునే ముందు పిఏ ఎమ్మెల్యే గురించి కొంచెం చెప్పుకుందాం. ప్రకాశం జిల్లా నుంచి బతుకు తెరువు కోసం విశాఖకు వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్గా జీవితాన్ని ప్రారంభించిన ఆ నేత చిరుద్యోగిగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగాడు. 1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో నేతకు మళ్లీ మంత్రి పదవి రావడంతో మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం దోపిడీ పరాకాష్ఠకు చేరుకుందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక పిఏ విషయానికి వచ్చేద్దాం. ఆయన ఎంత గట్టి పిఏ అంటే అదొక గ్యాంగ్. ఆ గ్యాంగ్లో మొదటి పేరు పిఏదే. ఆ నేతకు ఒక గ్యాంగ్ ఉండి ఆ గ్యాంగ్ అక్రమాలు చేస్తుందన్న సత్యమైతే ఆ గ్యాంగ్కి ముద్ర పడితే ఆ గ్యాంగ్లో ఉన్న గ్యాంగ్ లీడర్ ఈ పిఏనే. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లెక్క చేయకుండా అవినీతిని కొనసాగించడమే ఆ పిఏ స్టైల్. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలోనే బహుళ అంతస్తుల భవంతితో పాటు అరిలోవా ఇతర ప్రాంతాల్లో వందల వేల గజాల స్థలాలున్నాయి. వీటి విలువ దాదాపు 50 కోట్ల పైమాటేనట. ఆ నేత గ్యాంగులో ఫస్ట్ పేరు కాబట్టి ఎక్కువగా వాటా కూడా ఆయనదేనని టాక్ కూడా ఉంది. అలాగే ఏ పని చేయాలన్నా సరే ఆయన పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలట. అలాగే కుటుంబ వ్యవహారంలో కూడా ఎక్కువగా తలదూర్చడం ఈయన చేస్తున్న పని. ఇది ఆ నేత కుటుంబానికి నచ్చకపోయినా తప్పక భరిస్తున్నారట.